ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. చల్లబడిపోయినరా, 1 గంట అవుతుంది. ఈరోజు మార్నింగ్ 5:30 సర్వీస్. ఐ వాజ్ దేర్ ఇన్ CSI Wesley Church. By 5:30 church was packed. Ramkot Wesley Church, pre-dawn service. Pastor T. Bhaskar Garu, Vice Chairman of Method Diocese, he extended his warm greetings to MB Bethel Church pastors, deacons, administrators, and also to the entire church. ప్రియులారా, మరి ఈరోజు మీరందరూ చాలా ముద్దుగా, చాలా గొప్పగా ముస్తాబయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఐఎమ్ సో హ్యాపీ. ద చర్చ్ ఇస్ almost completely packed. Even in the downstairs, people are watching on big screens. And one more observation is, టోటల్గా అన్ని వెహికల్స్ చాలా మర్యాదగా, క్రమంగా పార్క్ చేయబడి ఉన్నాయి. ఇఫ్ యూ సీ దట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఆల్సో ఆల్ ద డీకన్స్ ఆర్ well dressed, looking very handsome. God bless you, and you deserve it. Give them a round of applause. They are, for the first time, they are wearing that complete suit set with white shirt and looking very handsome. God bless you. ప్రియులారా, మరి ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేకమైనటువంటి పాటలు, పద్యాలు, షాయరీలు, ప్రార్థనలు, వాక్య పఠనంలో సహకరించినటువంటి వారికి, అదేవిధంగా ప్రార్థించినటువంటి వారికి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సంవత్సరం మనతో ప్రారంభించి మనతో లేని ఆ కుటుంబాలను దేవుడే ఆదరించునుగాక. పెయిన్ ఈజ్ రియల్, లైఫ్ ఈజ్ రియల్, ఛాలెంజెస్ ఆర్ ఆల్సో రియల్. లెట్ us రిమెంబర్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ప్రియులారా, కొంతకాలం క్రితం ఒక అడ్వర్టైజ్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్, అది మీ ఊరికి వస్తాను, మీ వీధికి వస్తాను, మీ ఇంటికి వస్తాను, నట్టింటికి వస్తాను. జ్ఞాపకం వస్తుందా అడ్వర్టైజ్మెంట్? తేజ టీవీ వాడిది అడ్వర్టైజ్మెంట్. బాలకృష్ణ అడ్వర్టైజ్మెంట్లో మాట్లాడేవాడు. ప్రియులారా, నట్టింటికి రావడం, ఎవరింటికి పోవడమైనా సులువేమో కావచ్చు, కానీ టెక్నాలజీతో ఇంకా సులువు కావచ్చేమో, కానీ ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, అనంతుడైనటువంటి వాడు, ఆత్మరూపి అయినటువంటి వాడు, నిరాకారుడైనటువంటి వాడు ఈ నింగిని విడిచి నేలపైకి రావటం అనేది మానవ ఊహకు, మేధస్సుకు అందనటువంటి ఒక అద్భుతం. మరి ఈరోజు ఆ దేవుని యొక్క జీవితాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన తగ్గింపును మనం ధ్యానం చేయబోతున్నాం. సరే, ఒకసారి చర్చ్ బయట నేను నిలబడ్డప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అయ్యా, పాస్టర్ గారిని కలవాలి అన్నాను. ఏ పాస్టర్ గారిని అని అడిగాను. డేవిడ్ జెఫన్య పాస్టర్ గారిని కలవాలి అన్నాడు. సరే, దేనికి అని అడిగాను. సార్, పెళ్ళుంది, C ఫార్మ్స్ తీసుకోవాలి నేను. సరే, ఎవరు చేయాలి పెళ్ళి అని అడిగాను. మీరే చేయాలి సార్, డేవిడ్ జెఫన్య పాస్టరే చేయాలి అన్నాడు. సరే, మీరు ఏ సంఘ సభ్యులు అని అడిగాను. ఈ సంఘ సభ్యున్నే సార్ అన్నాడు. ఎవరి కొరకు చూస్తున్నామంటే, పాస్టర్ కొరకు వేతులు చేస్తున్నాను సార్, ఆయన ఫోన్లో మాట్లాడాను, వస్తారని చెప్పారు అని. ప్రియులారా, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తారు. ఐఎమ్ టెలింగ్ దెమ్, ఐఎమ్ యువర్ పాస్టర్, వీఆర్ యువర్ పాస్టర్స్ అండ్ దే ఆర్ ద డీకన్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. ప్రియులారా, మరి అలాంటి వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి దేవుడు మీ జీవితాలను, కుటుంబాలను ఆనందం చేత నింపును కాక. సరే ప్రియులారా, మరి 1 గంట 5 నిమిషాలు అవుతుంది. 45 నిమిషాల వర్తమానం నేను ఇస్తాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. సువార్త చేయటంలో, సువార్తను పంచడంలో ఈ మాటలు మీకు చాలా ఉపకరిస్తాయి. ఇట్ ఈస్ designed in that way. So you please listen very carefully and also catch some points and convey the message of Christmas to everyone. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాలను తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్, తెలుగు ఆరాధనలో అనేక మంది ఇంగ్లీష్ ఆరాధనకు వచ్చే ప్రియులు కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్
ఆల్ ఇన్ యునైటెడ్ సర్వీస్. ఈయన ఎవరు? ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ ఈయన ఎవరు? జగములో జనులంతా సంభరం దేనికి? ఈ సకల జనుల సంభరం దేనికి? జన్మదినం క్రొత్తేది కాదు కదా. జన్మదినం, నాన్నగారి జన్మదినం అయితే అమ్మ నాన్నకి ఏమైతే ఇష్టమో ఆ వంటకాలు చేస్తుంది. అమ్మ జన్మదినం అయితే అమ్మకి ఏమి ఇష్టమో నాన్న అన్ని కొనుక్కొస్తాడు. పిల్లల జన్మదినం అయితే పిల్లలకి ఏమి ఇష్టమో అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేస్తారు. ప్రియులారా, 365 రోజుల్లో ఏదో ఒక రోజు మన జన్మదినం ఉంటుంది. ఆ జన్మదినాన్ని మనం సంబరంగా చేసుకుంటాం. భారతదేశంలో ప్రతిరోజు సగటున 54,000 మంది నుండి 74,000 మంది పుడుతుంటారు. ఎక్కడ పుట్టారు, ఏం చేశారన్నది దాదాపుగా మనకు అనేకుల గురించి తెలియదు. మరి ఎక్కడో మారుమూలకు గ్రామములో పుట్టినటువంటి ఈయన ఎవరండి? ఎందుకంటే ఎమ్మెల్యే గారి జన్మదినం అయితే మన స్థానిక ప్రజాప్రతినిధి ముఠా గోపాల్ అన్న జన్మదినం అయితే చాలామంది, మరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలామంది వారి దగ్గరికి వెళ్ళి శుభాలు అందజేస్తారు. మన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినం అయితే రాష్ట్రమంతా ఆయనకు మరి శుభాకాంక్షలు తెలియచేస్తారు. ప్రియులారా, కార్పొరేటర్ గారి జన్మదినం అయితే, రవిచారి గారి జన్మదినం అయితే ఆ కార్పొరేషన్లో ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తారు. ప్రియులారా, జాతీయ నాయకులైతే వారు చేసినటువంటి సేవలను బట్టి వారికి అలాంటి పురస్కారం అందుతుంది. అక్టోబర్ 2వ తారీఖు మహాత్మా గాంధీ యొక్క జన్మదినము. భారతదేశంలో సెలవు దినం. భారతదేశంలో సెలవు, భారతదేశంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ పక్కలున్నటువంటి నేపాల్లోనైనా, భూటాన్లోనైనా, బర్మాలోనైనా, మయన్మార్లోనైనా ఎక్కడా కూడా ఎలాంటి ఊసు కనిపించదండి. భారతదేశమంతా అన్ని రాష్ట్రాలకు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు, అన్ని స్కూళ్లకు, కాలేజెస్కు సెలవు ప్రకటించినప్పటికీ పక్క దేశంలో ఎలాంటి ఊసు కనిపించదు. ప్రియులారా, ఎంత పెద్ద నాయకుడైనా ఆ దేశానికి మాత్రమే వర్తిస్తుంది. ఆయన స్థాయిని బట్టి వీధి నుండి, పట్టణం నుండి, రాష్ట్రము నుండి, దేశం వరకు ఆలోచన చేస్తే ఆ నాయకుల జన్మదినాలకు ఆ పరిసర ప్రాంతాలలోనే సంబరం ఉంటుంది. కానీ ఈయన ఎవరు? ఈయన జన్మదినాన్ని ప్రపంచమంతా ఇంత పండుగగా, ఇంత వేడుకగా ఎందుకు జరిగిస్తున్నారు? ఈయన ఎవరు అన్నది ఆలోచన చేసావా? ప్రియుడా, మరి పండుగలు కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ, ఆంధ్రాలో స్టేట్ ఫెస్టివల్ సంక్రాంతి. బతుకమ్మ ఈడ ఆడతారు కానీ అక్కడ ఏం ఆడరు. సంక్రాంతికి హైదరాబాద్లో రోడ్లన్నీ ఖాళీ ఉంటే మన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ ఆంధ్రోళ్ళు అంతా వెళ్ళిపోయినరు, రోడ్లన్నీ. ప్రియులారా, ఒక్కొక్క స్టేట్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను బట్టి పండుగలు ఉంటాయి. ఒక స్టేట్లో జరిగినటువంటి ఉత్సవం మరొక స్టేట్లో జరగదు. ఓనం చూసినట్లయితే కేరళలో జరుగుతుంది. అలా ప్రతి స్టేట్కు కొన్ని ఉత్సవాలు ఉంటాయి. వేరే స్టేట్ అందులో పాలు పంపులు పంచుకోదు. ఒకవేళ పాలు పంపులు పొందుకున్నా కూడా నామమాత్రంగానే ఉంటుంది. ప్రియులారా, మరి గమనిస్తే ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఖండములో, ప్రతి పట్టణములో, ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి జనములో, ప్రతి సాంప్రదాయంలో కూడా ఈ అద్భుతమైనటువంటి జన్మదినాన్ని ఎందుకరా ఇంత రంగరంగ వైభవంగా, ఇంత ఘనంగా, ఇంత సందడిగా మనుషులెల్లరూ కూడా జాతి, మతము, కులము అన్న వివక్షత లేకుండా లోకములో ఉన్న వారందరూ కూడా ఇంత సంబరంగా ఎందుకు చేస్తున్నారు? ఈయన ఎవరు అన్నది ఎనాడైనా ఆలోచన చేశావా? దేవుని బిడ్డ, కాలాన్ని 2గా విభజించినటువంటి ఈ యుగ పురుషుడెవరు, ఈ కారణ పురుషుడెవరు అన్నది ఆలోచన చేశావా? నీకు పేరుకు ముందు ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటే క్రీస్తు శకము. క్రీస్తు శకము. ఈ క్రీస్తు ఎవరు అన్నది నీవు తప్పకుండా నీ జీవితంలో తెలుసుకొని తీరవలసినటువంటి విషయం. దేవుని బిడ్డ, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహా సామ్రాజ్యాలు ఎన్నో ఉన్నాయి.
బబులోను మహా సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకదు నేజరు పేరును బట్టి కాలము రెండుగా విభజించబడలేదు. ఆయన తర్వాత వచ్చిన కొంచెము శక్తి తక్కువ కలిగినటువంటి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క సామ్రాజ్య అధినేతను బట్టి మరి ఆయన పేరు మీదుగా కాలము రెండుగా విభజించబడలేదు. గ్రీకుల మహా సామ్రాజ్య అధిపతి అయినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ను బట్టి కాలము రెండుగా విభజించబడలేదు. ఆ తరువాత వచ్చినటువంటి సామ్రాజ్య అధినేతలు మరి రోమా మహా సామ్రాజ్య అధినేతల పేరు మీద కాలము రెండుగా విభజించబడలేదు. కానీ మరి కాలము రెండుగా విభజించినటువంటి ఈయన ఎవరు? ఈయనకు సైన్యం లేదు, ఈయన కత్తి పట్టుకోలేదు, ఈయన ఎక్కడా యుద్ధము చేయలేదండి. మరి ఆయన ఎక్కడా కూడా ఒక్క పుస్తకం కూడా రాయలేదు. కానీ ఎన్ని గ్రంథాలయాలకు వెళ్ళినా, ఏ లోకములో ఏ భాషలో నువ్వు తరికించి చూసినా పుంకాలుగా ఆయన పైన గ్రంథాలు రాయబడ్డాయి. ఆయన పుట్టినటువంటి స్థలములో నుండి అతి తక్కువ స్థలాన్ని మాత్రమే ఆయన 33.5 సంవత్సరాలలో సందర్శించటం జరిగింది. కానీ ఆయన బోధలు 7 ఖండాలలో ప్రతి చోట వినిపించబడుతున్నాయి. ఆయన బోధలు అనేకుల జీవితాలను ప్రభావితం చేశాయి. అనేకుల జీవితాలలో అవి మార్పును తీసుకుని వచ్చాయి. అనేకుల జీవితాలలో నిరీక్షణ నింపాయి. అనేకుల జీవితాలలో పరివర్తనను తీసుకుని వచ్చాయి. అనేకుల జీవితాలలో మారు మనసు అనుభవాన్ని అవి తీసుకుని వచ్చాయి. ఈయన ఎవరు? దేవుని బిడ్డ, ఈయన ఎవరు? ఈయన ఎందుకు ఈ పుడమి పైన జన్మించాడు? ఆయన జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఆయన ఈ పుడమి పైన ఏమి చేశాడు? ఆయన చేసిన దానికి మానవాళికి కలిగినటువంటి అనుబంధం ఏమిటి? ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని మనము నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన చేస్తాం కదా. కొత్తిమీర కొనడానికి అయ్యగారిని అమ్మగారు మార్కెట్కు పంపిందనుకో, అయ్యగారు చాలా సిన్సియర్గా వెళ్ళి అమ్మగారు కొత్తిమీర దెమ్మన్నది కదా. కొత్తిమీర ఆకులు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి. కానీ పాలకూరలా ఉన్నది హైబ్రిడ్ కొత్తిమీర అని తీసుకొని అమ్మగారి దగ్గరికి తీసుకొని వెళ్ళి, అమ్మో కొత్తిమీరే కాదు టమాటా కూడా దెమ్మన్నదని, ఆ టమాటా దేశీ టమాటా కాకుండా బెంగళూరు టమాటా ఇంత లావుగా ఇంత ఎర్రగా ఉంటుంది, యాపిల్ పండులాగా అనిపిస్తుందని ఆ టమాటాలు తీసుకొని వెళితే అమ్మగారు ఏమంటుంది? ఏమయ్యా 60 సంవత్సరాలు సంసారం చేశావు, టమాటాలు కొనడం తెలియదా నీకు? ఏమయ్యా కొత్తిమీర కొనడం తెలియదా నీకు అంటుంది. ప్రియులారా, ప్రతి దానిని కూడా చాలా చాలా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకుంటాం. కోడి మాంసము కొనేటప్పుడు అలాంటి నిర్ణయాలను తీసుకుంటాము. వివాహం చేసుకోవాలని ఒక అమ్మాయిని మన ఇంటికి కోడలుగా తీసుకొని రావాలన్నా, ఒక అబ్బాయిని మన ఇంటికి అల్లుడిగా తీసుకొని రావాలన్నా, అలానే ఒక మన అమ్మాయిని వేరే వారి ఇంటికి కోడలుగా పంపాలన్నా, లేక మన అబ్బాయిని వేరే వారి ఇంటికి అల్లుడిగా పంపాలన్నా చాలా విషయాలు మనం పరిగణలోనికి తీసుకుంటాం. అనేక విషయాలు మనం ఆలోచన చేస్తాము. ఇటు 10 తరాలు అటు 10 తరాలు వకాబు చేస్తాము. నేలను కొనాలి అంటే, ఇల్లును కొనాలి అంటే దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రుజువులు, దస్తావేజులు మనం పరికించి చూస్తాము కదా. మరి ఈయన ఎవరు అండి? కాలాన్ని రెండుగా విభజించినటువంటి వ్యక్తి. మరి ఆయన 50 కిలోమీటర్ల వృత్తము కూడా దాటనటువంటి వ్యక్తి, గ్రంథాలు రాయనటువంటి వ్యక్తి, యుద్ధాలు చేయనటువంటి వ్యక్తి, మరి ఎక్కడ కూడా ఎవరితో విభేదించినటువంటి వ్యక్తి. మరి ఆయన జన్మదినాన మరి కాలము రెండుగా విభజించబడింది. యుగ పురుషుడుగా, కారణ జన్ముడుగా ఆయన కీర్తించబడుతున్నారు. ఆయన జన్మదినాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఖండములో, ప్రతి గోత్రములో, ప్రతి దెగలో ఇంత సంబరంగా, ఇంత వైభవంగా మరి డిసెంబర్ నెలంతా ఆచరిస్తున్నారు. ఈయన ఎవరు అన్నది ఏనాడైనా ఆలోచన చేశావా? దేవుని బిడ్డ, ఈయన ఎవరు అన్నది లేఖన భాగం ఏమని సెలవిస్తుందంటే, యూదయ దేశములో కొందరు
రెండవ రాకడలో ఆయన మహిమను నీకిచ్చి, ఆయన ఘనతను నీకిచ్చి, ఆయన ప్రభావాన్ని నీకిచ్చి, ఆయన శక్తిని నీకిచ్చి, ఆయన గౌరవాన్ని నీకిచ్చి, ఆయనతో పాటు ఏలే పరిస్థితిని దేవుడు నీకు కల్పించబోతుండగా ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఇంకా లోకాన్నే హత్తుకున్నావా? లోకంలోనే మమేకమవుతున్నావా? ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో ఉన్న ఘనతలన్నీ కూడా తాత్కాలికమే. నెబుకద్నెజరు ప్రభుత్వం కూలిపోయింది. పారసీకుల, మాదీల ప్రభుత్వం కూలిపోయింది. గ్రీకులు కూలిపోయారు. ప్రియులారా, ఈజిప్టు పతనమైపోయింది. రోమీయులు పతనమైపోయారు. ప్రియులారా, అన్ని రాజ్యాలు పతనమైన తర్వాత చేతి సహాయము లేకుండా వచ్చే ఒక రాజ్యం ఉన్నది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏర్పాటు చేయబోయే రాజ్యం. ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే మొదటి రాకడలో ఆయన చేసిన త్యాగాన్ని హృదయమందు నమ్మి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. ఈరోజు ఆ రెండవ రాకడ గురించి మరచిపోయి నా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది ప్రియులారా, ఆ మొదటి రాకడలో అనేకులు యేసు ప్రభు రక్షకునిగా చూడలేదమ్మా. ఆయన దగ్గర రొట్టెలు తినడానికి వచ్చారు, ఆయన పెట్టే భోజనాలు తినడానికి వచ్చారు, ఆయన చేసే అద్భుతాల కొరకు వచ్చారు. కానీ ఆయనను ఆయనగా గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో ఆ వ్యక్తులే ఆ యేసు కొరకు ప్రాణార్పణంగా వారి జీవితాలను దారపోశారు. ఈరోజు ఈయన ఎవరో నీకు అర్థమైందా? ఆ యేసు ఎవరో నీకు అర్థమైందా? 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు, ఆయన చేసిన త్యాగం నీకు అర్థమైతే తృణపాయంగా నీ జీవితాన్ని ఆయన కొరకు ప్రాణార్పణంగా పోస్తావు. ఈ లోకములో ఉన్న ఏది కూడా నిన్ను ఆకర్షించలేదు. ఆయన నిన్ను ఆకర్షించినట్లుగా ఆ రోజు గొల్లలను దేవుడు ఎంతగా ఆకర్షించాడంటే వారు గొర్రెల మందలను విడిచి యేసు జన్మస్థలానికి వెళ్ళి ఆయనను ఆరాధించి కీర్తించి ఆయన సన్నిధిలో ప్రణమిల్లి నాట్యమాడుతూ, మరి వారు చూసినవి, వారు కన్నవి, వారు విన్నవి, అక్షరార్థంగా వారు చూసినవి లోకానికి ప్రచురపరిచారు. ప్రచురపరిచినప్పుడు విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు యేసుని తెలుసుకొని ఎంతకాలం అవుతుంది? ఆ యేసును నిజంగా నువ్వు ఎరిగింటే ఆ యేసుని ఎంతమందికి నువ్వు అందించావు? 2025 సంవత్సరంలో నీతో నాతో ప్రారంభించినటువంటి అనేకులు సజీవులలో లేరు. దేవుడు నీకు ఇచ్చాడు కృపతో అవకాశాన్ని. ఎందుకొరకో తెలుసా? స్వార్థంగా బ్రతకడానికి కాదు, నీ అంతస్తులు పెంచుకోవడానికి కాదు, కానీ ప్రతిరోజు ఆయన సాక్షిగా నీవు బ్రతకాలి. 95వ కీర్తన సెలవిస్తుంది, అన్య జనములలో ఈ వార్తను ప్రచురము చేయుడి, అనుదినము ప్రచురము చేయుడి. అనుదినము ఆయన రాజ్యాన్ని ప్రకటించాలి, ఆయన నీతిని ప్రకటించాలి. ఆయన రాకడ రాబోతున్నది. 45వ కీర్తన 6-7 వచనాల్లో సెలవిస్తున్నది, ఆయన భౌతికంగా రాబోతున్నాడు, భూమిపైన రాజ్యాన్ని చేయబోతున్నాడు. అనేకులను ఆ రాజ్యంలో చేర్చాలి. అనేకులకు ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి పరిచయం చేయాలి. కులాలు మార్చడం, మతాలు మార్చడం, పేర్లు మార్చడం, వేషాలు మార్చడం ఆయన యొక్క అభిమతం కాదు. జీవితాలను మార్చడం ఆయన లక్ష్యం. నశించిన మానవుణ్ణి తిరిగి ఆ మహిమలు ప్రతిష్ఠించడం ఆయన ఉద్దేశం. నశించిన మానవుణ్ణి వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను నశించిన స్థితిలో నుండి రక్షించిన దేవుడు ఆ ప్రేమను ఇతరులకు సంఘంగా మనం తెలియజేస్తాం. దేవుని బిడ్డ, లెట్ us మేక్ ఏ పర్మనెంట్ డిసిషన్ ఆన్ దిస్ క్రిస్మస్ డే. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని నువ్వు అంటున్నావు. ఇంకా క్రీస్తు ఉదయించని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయ్యా, నా హృదయంలో ఆ భారాన్ని, నా గుండెలో ఆ భారాన్ని అయ్యా, ఆ యేసును వారికి ప్రకటించడానికి నీ కృపను, నీ సహాయాన్ని ఇవ్వమని అడుగుదాం. దేవుని బిడ్డ, ద్వారాలు మూయబడుతున్నాయి, అనేకమైన ఆంక్షలు వస్తున్నాయి. ఆ పరిస్థితులలో నీవు నేను మౌనంగా ఉండకుండా దేవుని కృపను వేడుకుందాం. ఈ మొదటి రాకడ ప్రేమ సందేశాన్ని, రెండవ రాకడ తీర్పు సందేశాన్ని మనుషులకు అర్థమయ్యే విధానంలో వివరిస్తాం. ఆ కృప దేవుడు దయచేయనుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ భారతదేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. మా పూర్వీకులను నువ్వు ప్రేమించి దాదాపు 120 సంవత్సరాల క్రితము భారతదేశంలోనికి సువార్తను మెననైట్ మిషనరీల ద్వారా పంపించావయ్యా. మమ్మల్ని అందరినీ వెతికి రక్షించుకున్నావు, నీకు వందనాలు. మేము 3-4వ తరంగా నీ సన్నిధిలో నిలబడ్డాం ప్రభా.
ఈరోజు ఆ సువార్తను ప్రచురించవలసిన బాధ్యత మా పైన ఉన్నది. ఆ ప్రేమను లోకానికి రుచింపచేయవలసిన బాధ్యత మా పైన ఉన్నది. ప్రభా, నా దేవుడు ఎంత మంచివాడు, ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడని ప్రతి ఒక్కరికి రుచి చూసి ఎరిగినటువంటి బిడ్డలుగా మేము ఆ రుచిని ప్రపంచానికి చూపించబద్ధులమై ఉన్నాము. ఈరోజు ప్రభా, మరొకసారి ఈ క్రిస్మస్ సందేశం వింటుండగా మా హృదయాలను, మా మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. ఆచారయుక్తమైనటువంటి భక్తితో వాడుకగా వేడుకగా బ్రతకటం కాదు, కానీ ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, పరమును వీడినటువంటి దేవుడు, నరవతారుడిగా పుట్టినటువంటి వాడు, మా నిమిత్తమై శాపంగా మార్చబడడానికి తన్ను తాను ఇష్టపూర్వకంగా తగ్గించుకున్న ప్రేమను లోకానికి పరిచయం చేయడానికి మా హృదయాలలో ఆ ధ్యాసను పుట్టించండి, ఆ రోషాన్ని రగిలించండి. ఆ ప్రభా, ఆ అద్భుతమైనటువంటి మంట మా హృదయాలలో కలిగించండి ప్రభా. ఇంకా క్రీస్తు లేనటువంటి నిత్యత్వంలోనికి అనేకులు వెళుతుండగా ఆ క్రీస్తును పరిచయం చేయడానికి నీ కృపను, నీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎంబీ బేతేలు సంఘాన్ని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు. వారి జీవితాలలో క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ సమాధానాన్ని దయచేయండి ప్రభా. మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తులుగా అనేకుల జీవితాలలో ఆశీర్వాదకరంగా, అనేకుల జీవితాలలో వెలుగును పరిచయం చేసే వెలుగు పత్రికలుగా వారిని వాడండి ప్రభా. నిస్సారమైన జీవితాలలో ప్రభా, మరి ఓడిపోయిన జీవితాలలో, జీవితం ఇంతే, ఇక నా రాత మారదు, నా బ్రతుకు మారదు అన్నటువంటి నిరుత్సాహంలో ఉన్నటువంటి వారి జీవితాలలో క్రీస్తు సారాన్ని పరిచయం చేయగలిగినటువంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి, మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తులుగా వీరిని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి అయ్యా. ప్రతి వ్యక్తిని నువ్వు వాడుకుంటానని మరొకసారి ఈ సందేశం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఆ రోజు నీవు గొల్లలను వాడుకున్నావు, జ్ఞానులను నీవు వాడుకున్నావు ప్రభా. వేశ్యను నువ్వు వాడుకున్నావు, గాడిదను వాడుకున్నావు, కాకిని వాడుకున్నావు, ప్రతి జీవిని నువ్వు వాడుకున్నావు ప్రభా. ఈరోజు మమ్మల్ని వాడుకోవడానికి నీవు ఇష్టపడుతుండగా మమ్మలను మేము సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా సమర్పించుకొని అనేకులను 2026వ సంవత్సరంలో నీ రాకడ ఆలస్యమైతే, మా గొంతులో ప్రాణం ఉంటే, మా జీవితాలను నువ్వు పొడిగిస్తే ఇంతమందిని నీ సన్నిధిలోనికి నడిపిస్తామని, ఆ కృపను నీవు మాకు దయచేయమని సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా మేము నిర్ణయాలు తీసుకోవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. మరి నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి నువ్వు అడగబోతున్నావయ్యా. నా నిమిత్తము నువ్వేం చేశావని నువ్వు అడగబోతున్నావు. ఆ రోజు తల వంచుకొని నీ సన్నిధిలో నిలబడటం కాదు, కానీ నీ కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేశామని నీవు గుర్తించి, బలా నమ్మకమైన మంచిదాసుడా రా అని నువ్వు పిలిచగలిగిన స్థితిలో మేము బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అడ్మినిస్ట్రేటర్లను ఆశీర్వదించండి ప్రభా. మరి 18వ తారీఖు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించారు. అలాంటి కార్యక్రమాలు రాబో దినాలలో అనేకంగా జరిగించడానికి, క్రీస్తు ప్రేమను వినూత్నంగా ప్రభా అందించడానికి, అనేకమైనటువంటి మార్గాలను వెతకడానికి నీ కృపను, నీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. మనస్సు మారి రూపాంతరము పొందిన జీవితాల ద్వారా అనేకులకు క్రీస్తును పరిచయం చేయడానికి నీ కృపను మా అందరికీ దయచేయమని, ఆ యేసు ప్రేమ, ఆ యేసు త్యాగం, ఆ యేసు రాకడలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మేము ధ్యానించాం ప్రభా. మా హృదయాలలో దాచుకొని ఆ మాటలను అనేకులకు అందించగలిగిన కృపా భాగ్యాన్ని దయచేయమని, సంఘాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.